వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో హోరాహోరీగా టీడీపీ వైసీపీ పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రచారాలు రేపు సాయంకాలం ముగిసేందుకు మరింత స్పీడ్ పెంచారు ప్రచారంలో. అయితే అధికార పార్టీ పోలీసు వ్యవస్థను అదుపులో గుప్పెట్లో పెట్టుకుని భయభరాంతులు గురి చేస్తారని వైసీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు పేరు ఎన్నికలకు జరగకుండా అడ్డంకులు సృష్టించడానికి అధికార కూటమి పార్టీ ప్రయత్నిస్తున్నది వైసీపీ. ఇది వాళ్ళది ఆరోపణ మాత్రమే. గతంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరపనీయకోకుండా, ప్రజలను స్వేచ్ఛగా ఓటు వేయనీయకోకుండా అడ్డుపడి దౌర్జన్యాలు చేసి అక్రమబద్ధంగా గెలిచిన పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేస్తుందంటే అందరూ కూడా పులివెందుల ప్రాంత ప్రజలు నవ్వుతూ ఉన్నారు. అంటే ఎంత దారుణం అంటే, రాజశేఖర్ గారు 78లో రాజకీయ ప్రవేశం చేసి శాసనసభ్యులుగా అయిన తర్వాత పులివెందులకు మొన్నటి వరకు అన్ని ఎన్నికల్లో కూడా అధికారాన్ని, పోలీసులను, ధనంతో వాళ్ళు ఈ నియోజకవర్గంలో రాజకీయం చేయడం జరిగింది. ఎక్కడ మేము ఇప్పుడు ఇన్ని గ్రామాలు ఉన్నాయి, ఏ ఒక్కరిపైనైనా సరే మేము అక్రమంగా కేసులు పెట్టామా? పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో ఉండే గ్రామాలలో ఎవరిపైనా దౌర్జన్యం చేసినామా? కొన్ని సంఘటనలు జరిగినాయి. కొన్ని సంఘటనలు సైదాపురం గ్రామానికి చెందిన సురేష్ కుమార్ రెడ్డి అనే అతను పైన దాడి జరిగింది. అది తెలుగుదేశం పార్టీ సంబంధం లేని వ్యవహారం. అతను తెలుగుదేశం పార్టీకి, వైకాపాకు ఇద్దరికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ కావాలని చెప్పి పోటీ చేయడం జరిగింది. అంటే ఇద్దరికి ఆయన ప్రత్యర్థి. ఆయనకు గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కొంత బంధువు కాబట్టి ఆ బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని పులివెందుల పట్టణంలో అనేక ప్రాంతాల్లో అతను దౌర్జన్యాలు, అరాచకాలు, భూదందాలు, సెటిల్మెంట్ చేయడం అనేక మంది శత్రులు ఉన్నారు. దానికి కారణం ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఏదో ఒక రాజకీయ పార్టీ మీద దాన్ని దోషేయచ్చులే అని చెప్పేసి మా మీద కానీ వైకాపాల మీద కానీ దాన్ని దోషేయచ్చున్న ఆలోచనతో కొంతమంది దుండగులు ఆ దాడి చేసి కనిపిస్తారని చెప్పి దానికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. సురేష్ దాడి చేయాల్సినంత మాకైతే వ్యక్తి కాదు, ఈ మండలానికి సంబంధం లేదు. అతనికి తొండూరు మండలం, ఈ మండలంలో అతనికి ఓటు ఇన్ఫ్లుయెన్సరో లేకుంటే ఇంకోటో అతను కానీ మేము అతని రాజకీయ ప్రత్యర్థి, వైకాపాలు ఏ విధంగా అతను ప్రత్యర్థిగా భావిస్తున్నారు, మేము కూడా అతని రాజకీయ ప్రత్యర్థిగానే భావిస్తున్నాం. ప్లస్ నల్లగొండవరపల్లిలో జరిగింది సంఘటన. మా పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులు కొంతమందిని ఆ గ్రామస్తులను మా పార్టీకి అనుకూలంగా మార్చారు. వారిని మీరు ఎందుకని మారుతారు, భవిష్యత్తులో మీరు ఈసారి తెలుగుదేశం లేదా అధికారం ఉందని చెప్పి మీరు మారుతున్నారేమో, భవిష్యత్తులో మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి వారిని భయభ్రాంతులకు గురి చేసే సందర్భంలో వారితో మాట్లాడాలి, అక్కడ నుంచి సమాచారం వస్తే మా వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి అండగా ఉండాలని చెప్పిన చిన్న ఘర్షణ జరిగింది. ఘటన జరిగిన మాట వాస్తవం. ఇద్దరు పరస్పరం తోసుకున్నారు, అప్పుకున్నారు, మాట పెరిగేసి చిన్న సంఘటన జరిగింది. దానిపైన పోలీసులు కేసులు నమోదు చేసినారు. దానిపైన దర్యాప్తు జరుగుతుంది. ఇంకా ప్రజాస్వామ్యబద్ధం అంటే ఎప్పుడైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ లేదా సార్వత్రిక ఎన్నికల్లో కానీ ఎన్నికల సంఘాలు ఇండిపెండెంట్లకు సెక్యూరిటీ కల్పించిన సందర్భాలు ఎక్కడన్నా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో పులివెందులలో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులందరికీ కూడా పోలీసు బందోబస్తును గన్మ్యాన్లను ఇవ్వడం జరిగింది. అంటే కారణం ఏమి? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల, పోటీ చేసి ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కల్పించాలనే ఆలోచనతో వాటన్నిటిని కూడా రక్షణ కల్పించడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీలైనా మేమైనా పోలీసులు పదుల సంఖ్యలో వచ్చేసి బందోబస్తు రక్షణ కల్పిస్తారు. ప్రస్తుతానికైతే ఎలాంటి సమస్యలు కానీ లేవు. కేవలం వాళ్ళదొకటే, మేము ఎన్నికల్లో ఓడిపోతున్నాం కాబట్టి ఏదో విధంగా నెపాన్ని అధికార పార్టీ మీద, పోలీసుల మీద దొబ్బేసి వాళ్ళు ఎన్నికల్లో బహిష్కరణ చేయాలని చెప్పి ఒక ఆలోచన ఉండేది మాకు స్పష్టంగా ఉంటుంది. అంటే వాళ్ళు వైసీపీ పార్టీ చెప్తుంది, కూటమి పార్టీ నాయకులకు ఓటమి భయం పడుతుంది కాబట్టి మా కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు, నల్లలు పోగొడుతున్నారు, గొడవలు ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు, పోలీసులు అడ్డు పెట్టుకుని చెప్తున్నారు. ఇప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. 2005లో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, సహకార సంఘాల ఎన్నికలు జరిగినాయి. ఇదే పులివెందులలో మేము 26 వార్డులకు పోటీ చేసాం. ఒక 7-8 వార్డులు మేము గెలిచే పరిస్థితి ఆరంభించింది. గెలుస్తామనే దుడ్డుతో తెల్లవారి పొద్దున 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంటే రాత్రి 12 గంటలకు వివేకానంద రెడ్డి గారు, వైఎస్ మనోహర్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి అర్ధరాత్రి పూట మా అందరి మీద దాడులు చేసి, మేము అక్కడ ఇళ్లలో వాళ్ళందరి మీద దాడులు చేసి, దౌర్జన్యం చేసి, బలవంతంగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిన చరిత్ర మీది కదా. ఈ పార్టీలో ఉన్నారు. అప్పుడు
మా పార్టీ ఇన్ఛార్జ్ కూడా సతీష్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు వైకాపా ఉన్నారు, ఆయన్ని అడగమని చెప్పండి. నేను ఆయన నాగవర్ధన్ రెడ్డి చెప్పి మా పార్టీ సానుభూతి పరంగా ఆ ఇంట్లో ఉంటే మా 1000 మంది పోలీసులు గుండాలు ఇద్దరు కలిసి దాడులు చేసి రాళ్ళదాడులు చేసి మమ్మల్ని అందరినీ మా అందరూ దాడి చేసి మళ్ళీ తర్వాత తీసుకుంటే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది మర్చిపోతే ఎట్లా. తర్వాత పిఎస్సిఎస్ ఎన్నికలు జరిగినాయి. మేము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు సొసైటీలో పోటీ చేస్తారని చెప్పి మా మీద దాడులు చేసిన సంఘటనలు మర్చిపోతే ఎట్లా. ఆ కేసులు కానీ ఇంకా అట్లా ఉన్నాయి. 20 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ కేసులు ఇంకా హత్య కేసులు మా ముందు అన్యాయంగా పెట్టిన హత్య కేసులు ఈ రోజు కూడా పూర్తి కాలే. మేము అందరం తిరుగుతాను. అంటే ఆ రోజు వాళ్ళు కేసులు పెట్టారు, లోపల పంపించారు కాబట్టి ఈ రోజు కక్ష కట్టి వాళ్ళు మాట్లాడే దాంట్లో ఈ రోజే ఏదో ప్రజాస్వామ్యము పోలీసులు ఉన్నట్టు గతంలో ఎప్పుడు మేము దుర్వినియోగం చేయడం మాట్లాడుతున్నారు. వాళ్ళు వీళ్ళకి ఆదులంతా మీరే. దీని దౌర్జన్యానికి ఆది పురుషులు మీరే, అరాచకానికి ఆది పురుషులు మీరే, ముగ్గురితో ఆది పురుషులు మీరే. ఆంధ్రప్రదేశ్లో రిగ్గింగ్ సంస్కృతిని నేర్పించింది అందరికీ ఈ రాష్ట్రానికి పరిచయం చేసిందే వైఎస్ కుటుంబం. ఈరోజు అవన్నీ కాదని ఎవరో ఏదో చేస్తారని చెప్పి మాట్లాడుతున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యంగా మేము నమ్మకూడదు. ఒకటే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు అని చెప్పింది ఒకటే, మనం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకోండి, వాళ్ళకు సవివరంగా వివరించండి. వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రాంతానికి చేసిన అన్యాయాలను ప్రజలకు తెలియజెప్పండి. ఆ విధంగా ముందుకు పోయి ప్రజల మనసులో జరుగుతుందని చెప్పారు. మేము అదే చెప్తాను. ఇప్పుడు 1978లో రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎర్రబల్ల చెరువు నీళ్లు తీసుకొని వస్తాను అని నినాదం. ఇప్పుడు దాదాపు 45 సంవత్సరాలు అవుతుంది. నీళ్ళు ఎందుకు తీసుకుని రాలేకున్నారు? ఆ కుటుంబం నుంచి 2 ముఖ్యమంత్రులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎందుకైనా ప్రయత్నం చేయలేదు. అప్పుడు చిత్రావతి బ్యాలెన్సింగ్ దగ్గర వారికి లిఫ్ట్లు రెడీ అయినాయి కదా. అదే సమయంలోనే ఎర్రబల్ల చెరువు లిఫ్ట్ పెట్టిస్తే ఈరోజు నీళ్ళు వచ్చాయి కదా అటు సైడ్ నుంచే. ప్లస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వేల కోట్ల రూపాయలు రకరకాల పథకాలు కనిపెట్టి ఇక్కడ మంజూరు చేసినారు. అది 200-250 కోట్ల రూపాయలు అయ్యి పథకం ఎర్రబల్ల చెరువు టెండర్లు పిలిచారు, పనులు ప్రారంభించారు, మొత్తం బిల్లులు చేస్తున్నారు. సివిల్ వర్క్ చేయకుండా వెళ్ళిపోయినారు పెద్దిరెడ్డి కంపెనీ. ఎందుకని 5 సంవత్సరాలలో 250 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేని దౌర్భాగ్యకరమైన దుస్థితిలో అప్పటి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు ఉన్నాడు. తప్పేవాడు అని నేను మాట్లాడతాను. 4 దశాబ్దాలుగా ఆ కుటుంబానికి ఖర్చు కొట్టుకున్నటువంటి ఇక్కడ ఎలాగైనా సరే టీడీపీ జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో ఈ పోలింగ్ బూతులు కూడా మార్కెట్ పడిపోయి ఒక ఊరు నుంచి మరో ఊరికి ట్రాన్స్ఫర్ చేసే కొన్ని ఓట్ల అనేది చెప్తున్నారు. రాజకీయాల్లో వాళ్ళగా 40 సంవత్సరాలు ఉన్నారు. బుద్ధి జ్ఞానము తెలివి తలకాయ వాడు ఎవడు మాట్లాడు. ఎక్కడైనా పోలింగ్ కేంద్రాలు పెట్టేటప్పుడు కానీ ఓటర్లకు సంబంధించిన వివరాలన్నీ కూడా పబ్లిక్ చేసేటప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరుగుతుంది. ఇది ఓటర్ల జాబితా, దీని మీద మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజెప్పండి అని చెప్తారు. మన అభ్యంతరాలు ఉంటే ఏ రాజకీయ వ్యక్తి అయినా పార్టీ అయినా ఇండివిజువల్ ఎవరైనా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసేటప్పుడు కానీ ఈ డిప్యూటీస్ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ పోలింగ్ బూత్లు పెడతామని చెప్పి పబ్లిక్ డొమైన్లో పెడతారు. మండల ఆఫీసులో పెడతారు, తహసీల్దార్ ఆఫీసులో పెడతారు, సచివాలయంలో పెడతారు, అన్ని రాజకీయ పార్టీలు ఇస్తారు. మేము అవేర్నెస్గా ఉంటే మేము రాజకీయం చేస్తున్నాం కాబట్టి రాజకీయ నాయకులు అవేర్నెస్గా ఉంటే ఎక్కడ చూసుకోవాలి, ఓటర్ లిస్ట్ చూసుకోవాలా, ఎక్కడెక్కడ నమోదు కేంద్రాలు పెడతామని చెప్పి చూసుకోవాలి. చూసుకోలేదు మీరు ఎందుకని మీరు అభ్యంతరం చెప్పాలి. నిజంగా మేము చెప్పిన మాకని తెలియదు. అది మాకు కూడా వారికి ఏ విధంగా నిన్న తెలిసిందో వాళ్ళకి తెలిసిన తర్వాత మాకు తెలిసింది. మాకు పెట్టాల్సినంత అవసరంగా లేదు కదా. దానివల్ల ఇప్పుడు ప్రజలలో అసంతృప్తి, ప్రజల్లో అసహనం వచ్చినప్పుడు రాజకీయ పార్టీలకు నష్టం జరుగుతుంది. మాకని తెలియదు. నల్గొండ వరకుల ఓటర్లు ఈ పక్క ఆపుకున్నది కేవలం అధికారుల తప్పిదం. వాళ్ళ తప్పిదమని నేను చెప్పను, మా తప్పిదమని నేను చెప్పను. ఏ రాజకీయ పార్టీ అయినా సరే పోలింగ్ బూతులు ఎక్కడున్నాయో నోటిఫికేషన్ అభ్యంతరాలు స్వీకరణ టైం ఇచ్చినప్పుడు మనం చూసుకొని గమనించి ఏదంటే మనకు అభ్యంతరాలు ఉంటే తెలియజెప్పాలి తప్ప దీన్ని ఓటమి భయంతో ఈ బూతులు అటు మార్చినారు, అటు బూతులు ఇటు మార్చినారు అని చెప్పి మాట్లాడడం అనేది వాళ్ళ అవివేకం. అంటే ఇదంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇది ఒక కారణం గురించేసి ఇది పోలింగ్ బూతులను మార్పు చేసినారు, దీనివల్ల మాకు నష్టం జరుగుతుందని ఒకటి, లేకపోతే పోలీసులు అది చేస్తున్నారు, బైండ్ ఓట్ చేస్తున్నారు, అది గందరగోళం చేసేసి ఈ రోజు రాత్రితో రేపు మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నాం. ఈ అప్రజాస్వామ్య పద్ధతిగా ప్రభుత్వం ఎన్నికల సంఘం వ్యవహరిస్తుంది కాబట్టి మేము ఎన్నికలు బాయ్కాట్ చేసే నిర్ణయం తీసుకుంటాను. ఒక ఆలోచన పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది అనేది మాకున్న సమాచారం. అంటే వాళ్ళ ఆలోచన ఈ రకంగా జరుగుతుందని మీరు భావిస్తున్నారా, లేకపోతే అధికారాన్ని అడ్డు పెట్టుకొని పోలీసు వ్యవస్థ ఒక ప్రైవేట్ సైన్యం గుండాలను రంగంలో దించారని మీ మీద ఆరోపణ ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు?
ప్రైవేట్ సైన్యం మంది ప్రచారం మీరు ఆఫీస్ చూశారు ఇంత గుండెలు మాట్లాడుతున్నారు. మా వాళ్ళు తెల్ల సొక్క తెల్ల పని చేసుకొని గౌరవప్రదమైన రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ప్రైవేట్ సైన్యాలు ఉండేది, దౌర్జన్యాలు చేసేది, దాడులు, హత్యలు, అరాచకాలు చేసి మీ దగ్గర ప్రైవేట్ సైన్యాలు ఉన్నాయి. మీరు ర్యాలీ చేశారు, ఒకటి చిన్న గొడవ జరిగితే దానికి నిరసనగా మీరు ర్యాలీ చేశారు. ర్యాలీ చేసి మీరే గుండాలందరూ నేర్చుకుని వచ్చిన ప్రధానమంత్రి నినాదాలు చేస్తా పోలీసులు డౌన్ అని చెప్పి నినాదాలు చేసింది మీరు. పోలీస్ స్టేషన్లు, పోలీస్ అధికారులపైన దౌర్జన్యపూరితంగా బెదిరించే ద్వారా మాట్లాడింది మీరు. నేను చెప్తాను, ఓటమి అంచుల్లో ఉన్నారు. మేము చేసే సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజలకు పెద్ద ఎత్తున అందుతా ఉన్నాయి. అంతేకాకుండా ఇంకొకటి కానీ ఎర్రబల్ల పంచాయతీలకు సంబంధించి 986 మందికి అసైన్మెంట్ కమిటీలు పట్టాలు మంజూరు చేయడం. ఎందుకని పట్టాలు ఇవ్వలేకపోయారు? వాళ్ళకి పట్టా డీకేటీ పట్టాలు ఇవ్వాలా, పాస్బుక్లు ఇవ్వాలా, ఆన్లైన్ చేయాలా. ప్లస్ అదేవిధంగా వాళ్ళ సరిహద్దులు ఏదైతే ఒక్కొక్క ఎకరా ఒక కుటుంబానికి 1 ఎకరా భూమి ఇచ్చినారో దాన్ని సర్వే చేయాలి కదా. మీరు ఇప్పుడు 2023 ఎండింగ్లో దాన్ని చేస్తే ఎలక్షన్ జరిగింది జూన్లో. ఈ ప్రక్రియ ఎందుకు చేయలేదు అంటే మీకు ఆ ప్రాంతం ప్రజలపైన చిత్తశుద్ధి లేదు కాబట్టి పేదలకు భూములు అందజేస్తే వాళ్ళు ఎక్కడ వ్యవసాయం చేసుకొని మీకు కంట్రోల్ ఉండరని చెప్పేసి మీరు ఆ 986 మంది మోసం చేయడం జరిగింది. ఈ పొద్దు మేము హామీ ఇస్తాను, ఈ ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలతో సంబంధం లేకుండా ఆ 986 మందికి టీకేటీ పట్టాలు ఇస్తాం. వాళ్ళ భూములు ఎక్కడైతే అప్పుడైతే ఏదైతే వాళ్ళకు చూపించారో అయితే సాగుకు అనువుగా ఉన్న వాటన్నిటిని కూడా ఆ రైతాంగానికి అందరికీ పేద ప్రజలందరికీ కూడా పంపిణీ చేసేదానికి మేము సిద్ధంగానే ఖచ్చితంగా హామీ అమలు చేస్తాం. ఈ పథకాలన్నీ ఎన్ని ఉన్నాయి మేము మమ్మల్ని నమ్ముతా ఉన్నారు. ఆ 986 మంది కుటుంబాలు ఈరోజు మా మీద విశ్వాసం ఉంది, మేము మంచి చేస్తాం, మా భూములు ఇస్తామని చెప్పి. ప్లస్ ఆ ప్రాంతం ఉండే రైతులకు కానీ మేము నీళ్ళు ఇస్తామని చెప్పి ఒక నమ్మకం కలిగింది. కాబట్టి సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాల ద్వారా అనేక మందికి సంక్షేమ పథకాలు ఉన్నాయి. వాటన్నిటినీ మేము ప్రజలకు సవివరంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా 100% తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తుంది. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి మీరేం చెప్పాల్సిన ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయి. మొట్టమొదటిసారిగా 45 సంవత్సరాల తర్వాత ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక స్వాతంత్రం, ఈరోజు స్వాతంత్రం వచ్చింది పులివెందుల మండల ప్రజలకు. ఆ స్వాతంత్రం వచ్చిన స్ఫూర్తితో ఎవరి ఓటును వారు మీకు నచ్చిన వ్యక్తికి, నచ్చిన పార్టీకి స్వేచ్ఛగా ఓటు వేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. మేము మంచి చేస్తామని చెప్పి పులివెందుల మండల ప్రజానికి విజ్ఞప్తి చేస్తాను. మా విధానాలు, మా సంక్షేమం, అభివృద్ధి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేము ఇచ్చిన హామీలు కానీ మేము మాకున్న చిత్తశుద్ధిని నమ్మి మా ఓటేయమని చెప్పి మేము అప్పీల్ చేస్తాను. ఖచ్చితంగా మా అప్పీల్ను, మా విజ్ఞప్తిని మండల ప్రజల సహృదయంతో స్వీకరిస్తారని భావిస్తున్నాం. ఖచ్చితంగా 100% 12వ తారీఖు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని లతా గారు గెలవడం జరుగుతుంది అత్యధిక మెజారిటీ. మొత్తంగా చూసుకుంటే 40 ఏళ్ల తర్వాత పులివెందుల నియోజకవర్గానికి స్వతంత్రం రాబోతుంది. మొదటిసారిగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరగకుండా చూసేందుకు వైసీపీ కుట్రపూరితంగానే అల్లం సృష్టిస్తుందని చెప్పారు. విడుదల చేసేతో హుసేన్ ఆర్పి కడప పులివెందుల. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.